ఎంతమ్మా ఈ మొబైల్? 20,000 సార్. తగదా? ఒక్క నిమిషం సార్, సార్ని పిలుస్తాను. సార్ ఏంటమ్మా చెప్పండి. ఈ మొబైల్ 20,000 చెప్తున్నారండి. వేరే ఆప్షన్ ఏం లేదా? ఆప్షన్ ఏమి ఉండదండి, కావాలంటే ఈఎంఐ తీసుకోండి. ఈఎంఐయా? ఈఎంఐయా? అన్నయ్య, ఆ గాయత్రి నేను ఎన్ని మాటలంటుందో తెలుసా? ఎప్పుడంది? ఇప్పుడు కాదన్నా, సంవత్సరం క్రితమే అంది. సరే అంటే అందులో నువ్వు వెళ్ళు. అన్నయ్య, నువ్వంటే నాకు ఎంత ఇష్టం ఉంటే చెప్తాను, చెప్తే వినవేంటి? సర్లేగా నువ్వు వెళ్ళు. ఏంటన్నా నీ గురించి అన్నదంటే ఏంటి అడగవేంటి? నా మీద అభిమానం ఉండి చెప్పేదైతే సంవత్సరం క్రితం నన్ను అన్నప్పుడే చెప్పేది కదా. ఇప్పుడు చెందుకు చెబుతుంది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు సావాసం చేస్తున్నారు. కానీ వాళ్ళ మధ్య చిన్న గొడవ వచ్చేసరికి సరదాగా అనుకున్న మాటల్ని పెద్ద విషయాలు చేసి గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టినా కూడా తప్పలేదు. అవునన్నా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. మరి విని బుద్ధి లేకుండా ప్రవర్తించే వాళ్ళని చెప్పండి, ఏం కావాలి? శాంసంగ్ ఫోన్ ఉందా? శాంసంగ్ ఫోన్ అంటే ఇవ్వు. ఇయర్ బడ్స్ కూడా. ఇంకేమైనా కావాలా? నిక్ బ్యాండ్ కూడా కావాలి. నిక్ బ్యాండ్ కూడా. ఎంత ఇది? 20,000 సార్. ఇదెంత? 2,000 సార్. మరి ఇది? 3,000 సార్. ఓకే, ఇవన్నీ లోపల పెట్టేసుకోండి. అన్నా, బాబాయ్ తీసుకొస్తాడులే, పదా. ఏంటన్నా వదిలేస్తున్నావు అలా? ఏమండి, షాపు 10 వరకే ఉంటదండి. మీ బాబాయ్ గారు ఎన్నింటికి వస్తారు? మీతో పనేం లేదమ్మా, మీరు తాళం వేసుకుని వెళ్ళిపోండి. ఆయన నైట్ వచ్చి కొట్టుకొచ్చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దించుండ్రా పైన దించుండి. ఇక్కడ ఒక అతను బాగా తాగిండు, అతన్ని వాళ్ళ దోస్తులు ఎత్తుకొని పోతుండ్రు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమయ్యా, నువ్వు బాగా తాగినట్లున్నావు. ఎంత తాగితే నీకు నిషా ఎక్కుతుంది? మేడం, నా పైసలతో తాగితే ఒకటే బీరుకు నిషెక్కుతుంది. అదే నా దోస్తుగాల పైసలతో తాగితే 7-8 బీర్లు తాగితే నిషెక్కుతుంది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?